ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరొక రోజు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొనుటకు నా దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమందు మనం ధ్యానించుకోబోయే వాక్యాంశము ఏదనగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము చూసుకుందాం ఒకసారి. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. దేవుడు చాలా మంచివాడండి. మన కష్టాల్లో ఉంటే చూడలేడు, మనం ఇరుకులో ఉంటే చూడలేడు ఆయన. అందుకే అంటున్నాడు, భయపడకు, దిగులు పడకు, చింతించకు, జడియకు, నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తాను, నీ కుడి చేతి పట్టుకున్నాను, నీ సహాయం చేయవాలని నేనే అంటున్నాడు నా దేవుడు. ఎంత గొప్పవాడండి, ఎంత మంచి మాటలండి ఇవి. ఇటువంటి ఆదరణపూరితమైన మాటలు ఇవాళ రేపు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇటువంటి ఆదరణకరమైన మాటలు నా యేసయ్య ఉదయకాల సమయం ముందు మన అందరితో మాట్లాడుతున్నాడండి. చూసారా? ఇంతకీ మనల్ని భయపెట్టే విషయాలు ఏంటి అని మనం ముందు ప్రశ్నించుకోవాలి. మనల్ని భయపెట్టేవి, మనలో భయం కలిగించేవి ఏంటివి, మనల్ని వెనకడుగు వేసే యొక్క పరిస్థితులు ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. మామూలుగా చంటి పిల్లలని ఎప్పుడైనా సరే వారి యొక్క తల్లిదండ్రులు నలుగురిలోనికి కొత్తగా తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క చంటి పిల్లవాడు చాలా భయపడతాడు. చాలా అంటే చాలా భయపడతాడు. ఎందుకు? అప్పటి వరకు ఎప్పుడూ ఆ యొక్క కొత్త మనుషులను చూసి ఉండడు. వారి కొత్త ముఖాలు, వారి మధ్యలో ఉండడానికి కొంచెం భయపడుతూ ఉంటాడు. కానీ తల్లి కానీ తండ్రి కానీ ధైర్యంతో చేయి పట్టుకొని ఉన్నారంటే ఆ కొడుకు కానీ ఆ యొక్క కుమార్తెకు కానీ కొంచెం నమ్మకం, కొంచెం ధైర్యం. ఏంటి అంటే, మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు, ఈ కొత్త మనుషులు ఎవరితో నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను జడియాల్సిన అవసరం లేదని చెప్పి ఒక నమ్మకంతో ఆ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఉంటారు. మనకు కూడా అలాంటి నమ్మకమే యేసయ్య ఇస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఏంటిది? భయపడకు, నేను సహాయం చేస్తాను నీకు, నేను నీ వెన్న ఉంటాను, నీ కుడి చేతిని పట్టుకొని నడిపించేది నేనే కదా, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మనల్ని అడుగుతున్నాడు. ఎటువంటి పరిస్థితులన్నా కానివ్వండి, ఎలాగున్నాయో ఉండండి పరిస్థితులు, నువ్వు భయపడద్దు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా కొండ, నా కోట, నా శృంగమా, నేను నమ్ముకున్న దైవమా అని చెప్పి కీర్తనకారుడు అంటాడు. మరి మనం నమ్ముకున్న కొండ ఎవరు? మనం నమ్ముకున్న అండ ఎవరు? మన ధైర్యం ఎవరు? యేసయ్యే కదా. ఆయనకు మించిన అండ, ఆయనకు మించిన ధైర్యం ఎవరు ఇవ్వగలరు మనకి? అటువంటి ఆదరణకరమైన మాటలు ఎవరు మనతో మాట్లాడగలరు? ఎవరు మన దగ్గరికి తీర్చగలరు? కష్ట సమయాల్లో ఎవరు మనకి ఓదార్పును అనుగ్రహించి ఆదరణ కలిగించి కొన్ని ధైర్యపు పలుకులు ఎవరు పలకగలరు మనతోటి? యేసయ్యే. మన కష్ట సమయాల్లో మనం చేయి పట్టుకొని మనల్ని నడిపించేది ఎవరు? నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పి వెన్నుతట్టి ముందుకు సాగనంపేది ఎవరు? యేసయ్య మాత్రమే. యేసయ్య తప్ప ఇంకెవరికి ఆ సాహసం చేయలేరు. యేసయ్య తప్ప అటువంటి ధైర్యం ఎవరు చేయలేరు. యేసయ్య తప్ప అటువంటి మంచి లక్షణాలు, మంచి మాటలు ఎవరికి లేవు, ఎవరు పలకరు కూడా. అటువంటి మాటలు యేసయ్య నీతో నాతో పలుకుతున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. దేన్ని చూసి భయపడుతున్నాం మనం? దేన్ని చూసి వెనకడుగు వేస్తున్నాం? మన ముందు ఎంత పెద్దది ఉన్నా సరే, ఎంత పెద్ద శ్రమ ఉన్నా సరే, ఎంత పెద్ద ఇరుకున్నా సరే, మోషే ఎర్ర సముద్రాన్ని చూసి భయపడలేదు, దావీదు గొలియాతును చూసి భయపడలేదు, నోవాహు రాబోచున్న జలప్రలయాన్ని చూసి భయపడలేదు. ఎందుకు? వీరందరూ దేవుని నమ్ముకున్నారు, దేవుని ఆశ్రయించారు. వారికి తెలుసు, ఎందుకంటే దేవుడు తప్పకుండా మా కుడి చేతిని పట్టుకుంటాడని. మనం కూడా ముందున్న వాటిని చూడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవడం. ఎందుకంటే మన కుడి చేపట్టుకున్నది దేవదేవుడే. దేని చూసి భయపడుతున్నాం నువ్వు నేను ఈ ఉదయకాల సమయంలో? మన అప్పులనా, ముందున్న ఎర్ర సముద్రాన్నా, ఎరికో వంటి గోడలనా, గొలియాతును చూసి భయపడుతున్నామా నువ్వు నేను? అమాలేకీలను చూసి భయపడుతున్నామా నువ్వు నేను? ఎటువంటి సమస్యలను బట్టి మనం భయపడుతున్నాము, వెనుకడుగు వేస్తున్నాము, చేజారిపోతున్నాము? ఆయన దయగల హస్తం నుంచి ఎందుకు పక్కకు తప్పుకుంటున్నాము? వద్దు, అవసరం లేదు. ఒక్కసారి యేసయ్య అని కేక వేయి, నా కుమారుడా, నా కుమార్తెను పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తారు, నీ చేయి పట్టుకొని నా చేయి పట్టుకొని నడిపిస్తారు. కాబట్టి నమ్మకంతో 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 మనము దేవదేవుని ఆశ్రయిద్దాము, ఆయన్ను మనం ఆరాధిద్దాము.
అప్పుడే ఆయన మనకు తోడుగా ఉండి సహాయం చేస్తూ మనం చేపట్టుకుంటాడు. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రిపర్లోకి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం ముందు నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు. స్తోత్రం తండ్రి యేసయ్య. నాయన ప్రభువా, అవును నాయన ప్రభువా, దేనిని చూసి మేము భయపడక నాయన ప్రభువా, నాయన ప్రభు మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్ముచ్చు నాయన ప్రభువా. మా ముందున్న శ్రమలను బట్టి మేము భయపడక, ముందున్న తెగుళ్ళను బట్టి మేము చూసి భీతిల్లక నాయన ప్రభువా, నీవు మాకు తోడుగున్నావని నమ్ముచ్చు నాయన ప్రభువా. నేను నా చేయి పట్టుకున్నావని నాయన ప్రభు విశ్వాసంతో మేము ముందుకు సాగిపోయి సాతాను వేయి ప్రతి కుతంత్రంలో అనగదొరుకుచు నాయన ప్రభు వాడి తలను మా కాళ్ళ కింద పెట్టి నాయన ప్రభు అనగబెట్టి జయోత్సాహంతో ముందుకు సాగినట్లు కృప అనుగ్రహిస్తారని, మాకు ధైర్యం దయచేసి ముందుని నడిపిస్తారని, నీ సన్నిధి మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన ప్రేమ, ఆయన సమాధానం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.